myself, Reddy Malla Reddy, author Sapar or Nirmata Adhyakshini. I am the member of KSRP Society Madras Adayar. Ivala topic today topic is అంటే నేను మాట్లాడేటువంటి సబ్జెక్టు అనేక మంది మహనీయులు ఇంతకుముందు చెప్పింటారు. అయితే నేను చెప్పేటువంటి టాపిక్లో ఒక ప్రత్యేకత ఉంది నా భావన. చాలామందికి వై ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ ఇన్ ది వరల్డ్, ఇవాళ చాలామందికి తెలియని విషయం. ఇండియా గొప్పది, ఏమిటి గొప్పతనము, ఇండియా యొక్క గొప్పతనం ఏమిటి? ఆధ్యాత్మికంగా గొప్పతనమా లేదా భౌతికంగా సంపదలలో గొప్పదా? ఇవాళ రెండు ప్రశ్న వేస్తున్నాను. భారతదేశము ప్రపంచంలో గొప్పది అంటే తెలుసుకోవాల్సిన అంశం చాలా ఉంది. ఇవాళ ప్రపంచంలో 200 దేశాలలో అమెరికా, చైనా, రష్యా, జపాన్ దాదాపు 75 కంట్రీస్. ఇవాళ ప్రపంచంలో సైన్స్ పెరిగింది, విజ్ఞానం పెరిగింది. మరి ఈ యొక్క మోడర్న్ టెక్నాలజీ వల్ల వాళ్ళ సంపదలు బాగా పెరిగినవి, లగ్జరీ లైఫ్, వాళ్ళు భౌతిక సంపదలు పెరిగినాయి, కోరికలు పెరిగినాయి, జీవన విధానంలో మెరుగులు వచ్చింది. ఇదే విమానంలో తిరుగుతున్నారు, సెల్లు మాట్లాడుతున్నారు, టీవీ చూస్తున్నారు. మరి ఇది ప్రగతే, భౌతికమైనటువంటి ప్రగతినే కాదనడం లేదు. కానీ ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రగతి వలన ఇవాళ సమాజంలో ఎన్ని సమస్యలు వచ్చినాయో మనకు ఒక చూస్తున్నాం. ఈరోజు సమాజంలో అజ్ఞానము, అహంకారము, అవివేకము పెరిగి ఇవాళ ప్రపంచ యుద్ధాలు, మతపరమైన కొట్లాటలు, మరి హింసా ప్రవృత్తి సమాజంలో పెరిగింది, అవినీతి పెరిగింది. మరి కేవలము ఈ లగ్జరీ వల్ల మనకు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పిన కర్మయోగం ఎవరికి తెలియదు. ఏ దేశంలో కూడా కర్మయోగము 5000 సంవత్సరాల క్రితము కర్మయోగం చెప్పడం జరిగింది. భౌతిక సంపద ఎంత ఉన్నప్పటికీ కూడా ఇది నాది కాదు, ఇది భగవంతుంది, ఈ పంచభూతాలు నాకు ఇచ్చినవి, నా అదృష్టం కొలది ఈ సంపద కలిగింది అనేటువంటి భావన ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ కర్మయోగ. ఆ కర్మయోగాన్ని మన భారతీయ తాత్విక చింతన మాత్రమే చెప్తున్నది. ఈరోజు ఆ దేశాల వల్ల సంపద పెరిగి సమస్యలు పెరిగినాయి. ఈరోజు ప్రపంచం తల్లడించిపోతుంది. యుద్ధాలు, భూకంపాలు, ఆటంబములు పడుతున్నాయి. భయభ్రాంతులై జీవితంలో ప్రశాంతత లేకుండా భయంగా జీవిస్తున్నారు ఇవాళ మోడర్న్ ప్రపంచంలో. ఇది ప్రగతి కాదు నేను చెప్పేది. కానీ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ టు ది వరల్డ్ ఎంటైర్ పీపుల్, నేను ఒకటి చెప్తున్నాను. భారతీయ తత్వశాస్త్రమైనటువంటి సనాతన ధర్మము ఏదైతే ఉందో, దిస్ బుక్ ఈజ్ కన్సర్న్ టు సనాతన ధర్మ. సనాతన ధర్మము ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఇవాళ ఈ సమస్యల వలయంలో జబ్బులు వస్తే నయం కావటం లేదు, మెంటల్ కండిషన్ బాగలేదు, సంపద ఎక్కువైన తర్వాత రోజు సాత్విక ఆహారం తినడం లేదు, రజోగుణము తమో గుణం వచ్చేటువంటి మాంసము మత్తు పదార్థాలు తాగుతున్నాం మీరు. తర్వాత రాజయోగంలో అనేక మానసికమైనటువంటి క్రమశిక్షణ రాహితమైన చర్యల వల్ల ఇవాళ మానవుడు పతనావస్థలో, మానవుడు రాక్షసుడు, పశుత్వ లక్షణాలు పెరిగి ఇవాళ అనేక సమస్యలకు కారణమైన మత వైరాలు, కుల వైరాలు, దేశానికి యుద్ధాలు. ఇది ప్రగతి కాదు. అయితే ఇవాళ పూర్వము మన దేశంలో ఉండేటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచే వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఉన్నవి. రామాయణ భారతాలు జరిగింది 5000 సంవత్సరాల క్రితం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు అవతారంగా భూమి మీదకి వచ్చి ఈ యొక్క ప్రధానమైనటువంటి భగవద్గీతలో
కర్మయోగము, జ్ఞానయోగము, బుద్ధి యోగము, ధ్యాన యోగము చెప్పడం జరిగింది 5000 సంవత్సరాల క్రితం. ఆ రోజు మరి ప్రపంచ దేశాలు ఎక్కడ నాగరికత లేదు, కానీ ఇక భారతదేశంలో ఆయన వేదాంతాన్ని చెప్పడం జరిగింది. కర్మయోగ అంటే భౌతిక సంపద ఎంత ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, దట్ ఈస్ కర్మయోగ. హౌ టు యూజ్ దట్, ఆ సంపదను ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలి, ఇది కాదు ఇది భగవంతుంది అనేటువంటి భావనతో మన కుటుంబ అవసరాలు వాడుకుంటూ ఆ సంపద ఇది సమాజం వల్ల వచ్చింది కాబట్టి సమాజానికి మేలు చేసే విధంగా పరిశ్రమలు, అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, మరి మనుషులకు పని కల్పించి వాళ్లకు ఆనందపరిచేటువంటి విధంగా సంపద ఉండాలి. నాది నాది అని అరిసరివ కామ క్రోధ లోభ మదమాశ్చర్యముల వల్ల, దుర్వ్యసనాల వల్ల, ఈ దుర్వ్యసనాలు ఎక్కువైతే శరీర ఆరోగ్యం పోతుంది. కాబట్టి ఇవాళ అన్ని దేశాల వాళ్ళు మన భారతీయ తత్వశాస్త్రం వైపు, మన సనాతన ధర్మం వైపు చూస్తున్నది. ఈరోజు ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, మనం కాదు. మన గురించి మనకు తెలియదు. ఫారినర్స్, సైంటిస్టులు, డాక్టర్స్, స్కాలర్స్, ఫిలాసఫర్స్ అందరూ కూడా భారతదేశం వైపు ఇవాళ చూస్తున్నారు, మన వేదాంతం వైపు. భారతీయ సనాతన ధర్మము ఆన్సర్లు ఉన్నవి. ప్రకృతి సంపదతో బ్యాలెన్స్, భౌతిక సంపదను ఆధ్యాత్మిక తత్వముతో ఈ రెండు బ్యాలెన్స్ చేసేటువంటి జీవన విధానమే భారతీయ ఆధ్యాత్మికత. రెండు ఉండాలి, భౌతిక సంపద ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయటమే కర్మయోగం. దిస్ ఈజ్ కర్మయోగం, కర్మ కౌశలం, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇది ఇవాళ అయితే సనాతన ధర్మంలో కృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు దశావతారాలు, మత్స్య కూర్మ అవతారాలు, మరి రామావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, అనేకమైనటువంటి అవతారాలు ఈ భూమి మీద జన్మించినాడు. మనకు అనేక మన ఆధ్యాత్మిక తత్వాలు బోధించడం జరిగింది. అయితే తర్వాత ఈ యొక్క మోడర్న్ ఏజ్లో కూడా సత్యసాయి బాబా, మెహర్ బాబా, ఇస్కాన్, మరి ఇవాళ కేరళలో అమృతానందమై, మరి విజయేశ్వరి మాత, మరి మరి అనేక మంది మహనీయులు, మరి మెహర్ బాబా. నెక్స్ట్ అమెరికాలో మహర్షి మహేష్ యోగి, అక్కడ టీఎం ట్రాన్స్ఫర్ మెడిటేషన్ ఫౌండర్. ఆయన ఇప్పటికీ వాళ్ళ లెవెల్లో 5 వేదిక యూనివర్సిటీస్ నడుపుతున్నారు. బార్లింగ్టన్ ఢిల్లీలో 1 ఉంది, బార్లింగ్ 4 ఉన్నాయి. మరి రామచంద్ర మిషన్, ఓం శాంతి, మరి క్రియాయోగ రాంచి, రాధాసాగర్ దయాలబాబు, అరవిందుడు, మరి నాస్ట్రోడామస్, బ్రహ్మంగారు, వేమన, అరవిందుడు, అనేక మంది మహనీయులు. హిమాలయాస్లో అనేక మంది, మరి అవతార్ మన ఆయన బాబూజీ ఉన్నాడు హిమాలయ పర్వతంలో, దత్తాత్రేయ వారి అనేక మంది కూడా అనేక సంస్థల ద్వారా ప్రపంచంలో ఆధ్యాత్మిక సందేశాన్ని సనాతనంగా ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలో మార్పు తేవాలని పనిచేస్తున్నారు. అందుకని ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు మరి ఒకటి గుర్తుంది. ఇవాళ మననే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి ప్రపంచ స్థాయిలో 170 దేశాలలో మనము యోగా క్లాసెస్ నడపడం జరిగింది. ఇవాళ అంతర్జాతీయంగా మన ఇండియాలో ఉండేటువంటి భారతదేశంలో ఉన్న సనాతన ధర్మంలో ఏదైతే రహస్యాలు ఉన్నాయో అవన్నీ రీసెర్చ్ చేస్తున్నారు. ప్రపంచ శాంతికి, మానవాళి అభివృద్ధికి, సౌభాగ్యం కొరకు ఇవాళ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి భగవద్గీత పైన ఫారినర్స్ విపరీతంగా రీసెర్చ్ చేస్తున్నారు అన్ని దేశాలలో. తర్వాత వస్తే మాస్టర్ సివివి, ఆయన కుంభకోణంలో గ్రేట్ మాస్టర్, ఆయన సెంటర్స్ కూడా వరల్డ్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ అన్ని దేశాలు ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గం మన సనాతన ధర్మము ఉన్నవి అని చెప్పేసి, అందుకని ఫారినర్స్ అంటున్నారు ది ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఆధ్యాత్మికంగా గొప్ప సంగతి, భౌతికంగా కాదు. కాబట్టి ఇవాళ అందరం కూడా మనము స్ఫూర్తితోటి, సాధనతోటి, మరి ఉత్తమ మానవులుగా, ఆదర్శ మానవులుగా, దైవిక మానవులుగా యోగ శాస్త్రం కావచ్చు, భక్తి కావచ్చు, కర్మయోగం కావచ్చు, జ్ఞాన యోగం కావచ్చు, అనేకమైన ఏదో ఒకటి మనం తీసుకొని మనము
గొప్ప స్థితికి మనం ఎదిగి ఈ ప్రపంచంలో యుద్ధాలు లేనటువంటి ప్రపంచ శాంతి, అభివృద్ధి, సౌభాగ్యము, లోక కళ్యాణం కొరకు మన అందరం కూడా అడుగు వేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క భావనతో ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. అందరూ కూడా ఈ యొక్క వీడియోను ఆదర్శంగా తీసుకొని ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ జననమన చక్రం నుండి మానవుడు ముక్తి, మోక్షము, సిద్ధి పొందేటువంటి విధానాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి కాబట్టి అవి టేకప్ చేసి మన అందరం కూడా జీవితాలను ధన్యత తీసుకొని ప్రపంచం మానవాళ్ళందరికీ కూడా లోక కళ్యాణం కొరకు కృషి చేసేటువంటి బాధ్యత అందరూ తీసుకుంటారని చెప్పేసి వేడుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ అవర్ కంటెస్ట్. కానీ